దౌర్జన్యం కూడా చేస్తున్నాం. ఉమ్, ఇప్పుడు ధ్వంసం చేస్తున్నాం. ఇప్పుడు అయ్యన్న పాత్ర అతను పట్టుకున్నటువంటి టార్గెట్ చేసింది కొంతమంది ప్రముఖ నాయకులు. అది కూడా దాని వెనకాల ఉన్న కారణం అందరికీ తెలిసిందే. ఉమ్, ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఇంటి దగ్గరది 2 గజాలు తీసుకున్నాం. అవును అవును 2 గజాలు తీసుకున్నప్పుడు ఏ పత్రికలు అయితే అది తప్పు పట్టినాయో ఉమ్, దాన్ని ఆక్రమించుకుంటే చట్టబద్ధంగా చేయాలి, కానీ ఎలా కూలగొడతారు ఏంటది ఈ దుర్మార్గం అన్నారు కదా. అవును ఇప్పుడు మరి ఈ కూల్చివేతల్ని అదే కదా. ఉమ్, సెట్ బ్యాక్స్ అనే కాన్సెప్ట్ వస్తే ఏ ఇల్లు రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. అంతే ఇప్పుడు కదా. మనం ఏమన్నాం, అక్రమ నిర్మాణం అని చెప్పేసి ప్రజావేదిక కూల్చినప్పుడు అది తప్పన్నాం కదా, అవును. దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాం కదా, ఉమ్, లేకపోతే పెనాల్టీ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, అవును. అది విధ్వంసం అన్నాం కదా. ఉమ్, ఇప్పుడు జరిగేది వ్యక్తుల వ్యవహారాల్లోకి జోక్యం చేసుకుంటున్నాం, వ్యక్తుల ఇళ్లలోకి జోక్యం చేసుకుంటున్నాం. ఉమ్, వ్యక్తుల ఇళ్లలో ఏ ఇంటి ప్లానింగ్ అయినా సరే ఉమ్, దాని ప్రకారం సరిగ్గా కన్స్ట్రక్షన్ చేస్తారా? ఉమ్, కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు స్టార్టింగ్ అట్లున్నా కొనుక్కున్నా, ఆ తర్వాత తలుపు ఇటు పెట్టుకోవడం, అటు పెట్టుకోవడం, మార్పులు పొయ్యి అటు చేర్పులు ఉంటాయి. పెట్టుకోవడం, ఇటు పెట్టుకోవడం, గోడ అటు కట్టుకోవడం, ఇటు కట్టుకోవడం ప్రతి ఇంటికి జరుగుతుంది. జరుగుతుంది. అవును. వాటినే బేస్ చేసుకుని కూల్చేశారనుకోండి, ఉమ్, ఇక అసలు ఏ ఇల్లు ఉండదు. ఉమ్. ఇప్పుడు ప్రస్తుతం అది చూసినప్పుడు సంతోషిస్తే, ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం, లేదంటే ఇలాగా అరెస్ట్లో చిన్న చిన్న ఇష్యూలు చేయడం. కానీ ఇది అంతకు మించి వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళిపోయిందా? ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకొని మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అంతు చూడాలి అన్నట్టుగా ఇప్పుడు ఈ రాజకీయాలు నడుస్తున్నాయా? ఏం లేదు.